ఈ సాయంకాల సమయమున క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే క్రీస్తు యేసే. దానికి మించిన అర్థం ఇంకొకటి లేదు. ఈ రాత్రి సమయమున యేసు క్రీస్తు ఎవరు, ఏమై ఉన్నారు, ఏం చేశారో పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఏమని చెబుతుందో మనం విందాం. క్రీస్తు అనగా దేవుడు, యేసు అనగా మానవుడు. దేవుడు మానవుడయ్యాడు, అదే క్రిస్మస్. మానవుడు దేవుడు కాలేదు. యేసు క్రీస్తు శరీరధారి కాకముందు కన్యక మరియా గర్భమును చించుకొని ఈ లోకానికి రాకముందు, పురుషుని ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జనించక ముందు ఆయన సృష్టికి ముందే ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యముండెను. యేసుక్రీస్తు సృష్టికి ముందే ఉన్నాడు. ఆయన యొక్క చరిత్ర, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భములో యేసుక్రీస్తు యొక్క పూర్వ ఉనికి, ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరధారిగా రాకముందు ఆయన సృష్టికి ముందే ఉన్నాడు. శూన్యములో ఎంత దూరము వెళ్ళినా క్రీస్తు ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది. యేసు క్రీస్తు ఉనికిలోకి రాలేదు. ఒకానొక సమయమున యేసు క్రీస్తు ప్రభు ఉనికిలోకి రాలేదు. ఆయన స్వయంభవుడు. He was always existing. ఆయన ఎల్లప్పుడూ ఉన్న దేవుడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తుంది. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు శరీరధారి కాకముందు ఆయన ఉన్నాడు, సృష్టి ముందు ఉన్నాడు. సృష్టిలో శూన్యములో ఎంతో దూరం వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, స్వయంభవుడు. అలాంటి దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, మార్పు చెందని వాడు, దయామయుడు, కరుణామయుడు, జాలిగల దేవాది దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు యేసుక్రీస్తు మానవుణ్ణి సృజించాడు. మట్టితో మానవుణ్ణి సృజించి ఆ మానవుని నాసికారంధ్రములో జీవాయువును ఊదాడు. మనుషుడు చలించు ప్రాణి ఆయన. అందుకే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనములో యేసుక్రీస్తును గురించి ఇలాగ రాయబడింది, ఆయన జీవాధిపతి. జీవాధిపతి అనగా మానవులను ఆడుతున్న నిశ్వాస ఉచ్ఛ్వాసకు కారణకుడు. యేసు అనగా నీలో నాలో ఆడుతున్న ఊపిరికి కారకుడు. సృజించిన మొట్టమొదటి మనుషుడు ఆదాం. మనందరము కూడా మనము దేని నుంచో రాలేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమని చెబుతుందంటే మానవుడు నుంచే మనము వచ్చి ఉన్నాం. దేవుడు యేసుక్రీస్తు ఆదామును సృజించాడు. ఆదాము నుంచే మనము వచ్చి ఉన్నాం. అయితే మానవుని దేవుడు ఎందుకు సృజించారంటే ఆయనను మహిమపరచుటకు, ఆయన ప్రకారము ఉంటాడని, ఆయన మాట వింటాడని, ఆయన చిత్తము నెరవేరుస్తాడని, ఆయన ప్రణాళికలు నెరవేరుస్తాడని, ఆయన ఎవరో ఏమై ఉన్నాడో తెలియపరుస్తాడని ఆశించాడు. కానీ మానవుడు వినలేదు. మానవుని ఒక వస్తువుగా సృజించి ఉంటే అలా ఉండేవాడు. కానీ మానవుని దేవుడు ఫ్రీ విల్ తో సృష్టించాడు. ఇష్టమును ఇచ్చాడు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే మానవుడు దేవుని మాట వినలేదు. తన ఇష్టాన్ని నెరవేర్చుకొని
దేవునికి వ్యతిరేకయ్యాడు, దేవుని మీద తిరుగుబడ్డాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. దానిని అంటాము పాపము. మనుషుడు జన్మతః కర్మతః పాపి అయి ఉన్నాడు. మనుషుని యొక్క బీజమే, వ్యక్తిత్వమే, స్వభావమే పాపముతో ఉన్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి క్రియ ద్వారా, చూపించడం ద్వారా క్రియలో మానవుడు పాపి అని రుజువుపరచబడుతున్నాడు. ఇది పాపి మానవుడు మరణిస్తే నిత్య నరకాగ్ని గుండము వెళుతాడు. పాపి మానవుడు తన పాపములో మరణిస్తే నరకాగ్ని గుండం ఉంది. ఆరని తీరని బాధ. దేవుడు ఉన్నాడన్న మాట ఎంత వాస్తవమో మనము మరణిస్తామన్న మాటము కూడా అంతే ఫ్యాక్ట్. అది ఎంత వాస్తవమో నరకం ఉంది, పరలోకం ఉంది అన్న మాట కూడా వాస్తవం. పరిశుద్ధ గ్రంథము వాస్తవాలు మాట్లాడుతుంది, కట్టుకథలు మాట్లాడడం లేదు. క్రిస్మస్ అనగా వాస్తవం. పాపి మానవుడు తన పాపములో మరణిస్తే నిత్య నరకాగ్ని గుండము ఉందని. ఆ నరకాగ్ని గుండము పంపించుటకు దేవునికి ఇష్టం లేదు. దేవుడు మానవుని ఎందుకు సృజించాడంటే తన స్వరూపములో తన పోలిక చొప్పున మానవుణ్ణి, ఆదామును, నిన్ను, నన్ను సృజించాడు. దేవునికి నీకులా నాకులా కళ్ళు లేవు కానీ చూడగలడు, నీకులా నాకులా చెవులు లేవు కానీ వినగలడు, నీకులా నాకులా నోరు లేదు కానీ మాట్లాడగలడు. అది ఆయన ఒక వ్యక్తిత్వం. దేవుని పోలిక, దేవుని స్వరూపం అనగా దేవుని యొక్క పర్సనాలిటీ, దేవుని యొక్క వ్యక్తిత్వం అనగా దేవునికి విల్ ఉంది, ఇష్టం ఉంది, దేవునికి ఎమోషన్ ఉంది, భావోద్రేకాలు ఉన్నాయి, దేవునికి ఇంటలెక్ట్ ఉంది, తెలివి ఉంది. ఆయన సర్వజ్ఞాని, మనము జ్ఞానులం మాత్రమే. మనల్ని బ్రెయిన్ తో సృజించాడు. కాబట్టి మానవుని వ్యక్తులుగా సృజించాడు. జెండర్, పురుషుడైనా స్త్రీ అయినా ఏదైనా మనము వ్యక్తులం. కాబట్టి దేవుడు మనల్ని నరకం పంపడం ఇష్టం లేదు. ఆయన ఎంతో ప్రేమామయుడు కాబట్టి ఆయన మానవుడు కావాల్సి వచ్చింది. యేసు క్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కన్యక మరియ గర్భాన్ని చించుకొని ఈ లోకానికి వచ్చాడు. పురుషుని ప్రమేయం లేకుండా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 14-15 ఇలాగున రాయబడింది, ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున, అనగా మానవులమైన మనము రక్త మాంసములు గలవారమైనందున ఆయన కూడా రక్త మాంసములు పాలివారాయను. అంటే అంత ముందు యేసు ప్రభువుకు రక్త మాంసములు లేవు, ఆయన ఆత్మదేవుడని ఆ మాటను బట్టి అర్థమవుతుంది. పాపులమైన మనము నరకానికి వెళ్తుండగా పాపములో సుఖము లేక, మనకు శాంతి లేక, సమాధానము లేక, తోటి మానవుని, దేవుని స్వరూపములో సృజింపబడిన తోటి మానవుని ప్రేమించలేక, ద్వేషించి, ఎన్నో పాపాలతో నిండుకొని నశించి, కొంత మట్టుకే తాత్కాలిక ఆనందమును, ఉపశమనమును మానవుడు పొందుతూ జీవిస్తూ ఉన్న నేపథ్యంలో మానవుడు దైవ ఉగ్రత కింద ఉన్నాడని, నరకానికి పాత్రుడై ఉన్నాడని, నిండుగా పాపంలో నిండి ఉన్నాడని దేవుడు గ్రహించి దేవుడు మనల్ని ప్రేమించి మానవుడయ్యాడు. ఆయన మానవుడై మన పాపముల నుంచి ఆయన మనల్ని విమోచించుటకు ఆయన కలవరిశిలో మరణించక ముందు ఆయన జన్మించాడు. ఎక్కడంటే మీకా 5వ అధ్యాయం 2వ వచనం రాయబడి ఉన్నది, యూదా బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు యూదా దేశములో యెరూషలేము ముఖ్య పట్టణమునకు చాలా సమీపములో ఉన్న చిన్నటి గ్రామమైన బెత్లెహేములో పుట్టాడు. ప్రారంభములో మన సింగ గారు ఆ బెత్లెహేం అన్న మాటతో పాట పాడారు. బెత్లెహేం అనగా హౌస్ ఆఫ్ బ్రెడ్, అంటే ఆహారము దొరుకు స్థలము, ఇల్లు. చాలా చిన్నది, స్వల్పము అని రాయబడి ఉన్నది.
యేసుక్రీస్తు జన్మను గురించిన ప్రవచనము క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితమే, 700 సంవత్సరాల క్రితమే మీకా ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన బెత్లెహేములో పుడతాడని. బెత్లెహేము అనే ఊరు స్వల్పమైంది. ఇదే మాట నెరవేర్పు మత్తయి సువార్త క్రొత్త నిబంధనలో 2వ అధ్యాయం 5వ వచనములో, అల్పమైనను బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో అల్పమైనను నీలో యేసు ప్రభు పుట్టునని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు స్వల్పమైన అల్పమైన ఆ గ్రామంలో పుట్టినందుకు బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, బెత్లెహేము ఏమాత్రము కూడా స్వల్పమైనది కాదు, అల్పమైనది కాదు అని అంటున్నాడు. యేసుక్రీస్తు మరి బెత్లెహేములో పుడితే భారతదేశంలో ఎందుకు ఆయన మాట అంటే, బాగా గమనించాలి ఈ మాట. ఆయన యూదుల ప్రజల వ్యక్తియే కాదు. బెత్లెహేము మీకు జాగ్రఫీ తెలిసి ఉంటే, బెత్లెహేము ప్రపంచమునకు నడిబడ్డు. కాబట్టి క్రిస్మస్ అనగా బెత్లెహేము, బెత్లెహేము అనగా ప్రపంచమునకు నడిబడ్డు. ఊరికి గద్దెర పడితే ఆ గద్దెర బోనాన్ని ఊరిలో ఒక బలి పశువును నడిబొడ్డున అర్పించినట్టే పాపిని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుకు ప్రపంచంలో ఉన్న నడిబొడ్డున ఆయన జన్మించాల్సి వచ్చింది. దగ్గరగా ప్రజలు ఉన్నారు కాబట్టి చేరుకున్నారు. దూరం ఉన్న వారికి సువార్త, యేసుక్రీస్తుని గురించిన వార్త అందుతూ ఉన్నది. అదే క్రిస్మస్. కాబట్టి బెత్లెహేములో యేసు ప్రభు పుడితే అది స్వల్పము కాదు, అల్పము కాదు. అలాగనే ఎవరైతే యేసు ప్రభువును కలిగి ఉన్నారో వారు స్వల్పమైన వారు కాదు. హల్లెలూయా చెప్పండి. వారు అల్పమైన వారు కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ బెత్లెహేములో పుట్టింది క్రిస్మస్. కానీ హృదయం అనే బెత్లెహేము, మానవ బెత్లెహేములో మానవుని యొక్క హృదయమును బెత్లెహేములో పుడితే అది నిజమైన క్రిస్మస్. నీ హృదయము యేసుక్రీస్తుకు బెత్లెహేము. నువ్వు స్వల్పమైన అల్పమైన నీవు కాదని చెప్పడానికే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రండని చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ నీవు జరిగించుకోగలవు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనగా, క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పాపిని రక్షించుటకు వచ్చాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే పాపులమైన మనము పాపులమై ఉండగా ప్రేమించాడు. ఆ కల్వరి శిలువలో పాపి మానవుని కొరకు, పాపి తరపున, పాపి కోసం, పాపి స్థానములో పాపము చేయని, పాపము ఎరుగని, పాపము లేని పరిశుద్ధమైన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో ఆయన బలి అయ్యాడు. నిలువు మొత్తు, అడ్డపు మొత్తు. నిలువు మొత్తు అనగా మానవుడా సరిగా ఉండు అనంటే మానవుడు దేవుని మాట వినక అడ్డంగా తిరిగాడు. కాబట్టి ఆ నిలువు అడ్డపు మొత్తు మీద ఆయన ప్రాణము అర్పించాడు. నీవు నేను చేసే కొరకు ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు బలి అయ్యాడు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఆయన శిక్షను అనుభవించాడు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు తలంపులతో చేసిన, నీవు నేను చేసిన పాపమును బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం. నీవు నేను మన చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతుల్లో మేకులు పట్టబడ్డాయి. నీవు నేను నడిచి చేసిన పాపమును బట్టి ఆయన పాదముల మీద మేకులు పట్టబడ్డాయి. పండుకొని చేసిన పాపమును బట్టి పక్కలో బల్లెపు పోటు. మనము ఎంతో బలమును పెంచుకొని ఇష్టానుసారంగా చేసిన పాపమును బట్టి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు వీపు మీద పట్టబడ్డాయి. ఆ రోజుల్లో పట్టబడ్డ కొరడా ముందు భాగం ఎంతో పండ్లలాగుంటది. ఒకసారి వీపు మీద విసిరి తీస్తే పండ్లతో పాటు వస్తుంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ గురించి ఆ మూవీలో చాలా చక్కగా వర్ణించి ఉన్నారు. అలాగున యేసుక్రీస్తు ప్రభు నీ నా పాపముల కొరకు కల్వరి శిలువలో నీ తరపున నా తరపున పాప శిక్ష అనుభవించినాడు. నమ్మును పెట్టి ఉన్నాడు, మరణించి ఉన్నాడు, 3వ దినమున తిరిగి లేచాడు. అందరికి సజీవుడుగా కనబడ్డాడు. దయ్యము భూతం అంటే కాదు, మీ దగ్గర ఏమైనా ఉందా, నేను భోంచేస్తాడు. నన్ను తాకి చూడండి, దయ్యానికి
ఉండవు, ఇదిగో నాకు ఎముకలు మాంసములు ఉన్నాయన్నారు. అది మహిమగల శరీరం, గ్లోరిఫైడ్ బాడీ. జాష్ మ్యాక్డోవెల్ అనే సైంటిస్ట్ ఇప్పటికీ బ్రతుకున్నాడు. జాష్ మ్యాక్డోవెల్ అనే సైంటిస్ట్ ఇప్పటికీ బ్రతుకున్నాడు, అమెరికన్ సైంటిస్ట్. ఆయన పుట్టుకతో క్రైస్తవుడు, అయితే నాస్తికుడు, ఎథీస్ట్. ఆయన ఏమన్నాడంటే దేవుడు లేడు అన్నాడు. అయితే ఆయన తల్లిదండ్రులు దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు, మనం పాపులం, మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఇదిగో దేవుడు ఉన్నాడు అన్నట్టుకు ఖాళీ సమాధి ఉంది, వెళ్ళి చూడయ్యా అన్న. ఆయన ఆ మాట విని విని విసిగి ఒక రోజు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన ఆ ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీ సమాధిని సైంటిఫిక్ గా పరిశోధించాడు. పరిశోధిస్తే ఆయన పరిశోధనలో తేలిన సత్యం ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, తిరిగి లేచాడు, ప్రపంచము ఆయన యేసుక్రీస్తు అని చెబుతుందని నమ్మి ప్రపంచమంతా తిరిగి ఆయన ఒక పుస్తకం రాశాడు. అది హాట్ కేక్ లా వెళ్తుంది, ద వర్డిక్ట్, రుజువు అన్నది. తర్వాత ఇంకో పుస్తకం రాశాడు, టుడేస్ వరల్డ్ రిలీజన్ అని. మీరు ఈ రెండు టాపిక్స్ తో జాష్ మ్యాక్డోవెల్ చదవండి, చాలా రీసెర్చ్ పేపర్ ఆయన రాశాడు, ఎంతో పరిశోధించి రాశాడు. ప్రపంచమంతా ఈ పుస్తకాలు చదువుతూ ఉన్నారు. కాబట్టి బలవంతం చేయడం లేదు, బెదిరించడం లేదు, ఆశ పెట్టడం లేదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మండి, పరలోకం వెళ్తారు, శాంతి సమాధానం అని. కానీ వాస్తవము మాట్లాడడం జరుగుతుంది. అదే క్రిస్మస్. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు, క్రీస్తు యేసు, ఆయన ఎవరు, ఏమైనాడు, ఏం చేశాడో తెలుసుకోవడము, ఆయన నమ్మడము, ఆయనను వెంబడించడమే క్రిస్మస్. అందరికి యేసు కనబడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు, త్వరగా రానయ్యున్నాడు. యేసు ప్రభు రాకముందే, నీవు మరణించక ముందే, నీ బొందిలో ప్రాణం ఉండగానే యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రండని చిన్న ప్రార్థన చేస్తే ఈ రాత్రి సమయం నీవు ఈ రాత్రి సమయమున నీవు నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగించుకుంటా, నిజమైన క్రిస్మస్ జన్మతః భారతదేశస్తుని, జన్మతః భారతదేశస్తుని, విశ్వాసము ద్వారా క్రైస్తవుని, విశ్వాసము ద్వారా క్రైస్తవుని, భారతదేశ రాజ్యాంగమునకు కృతజ్ఞుడును, భారతదేశ రాజ్యాంగమునకు కృతజ్ఞుడును, యేసు క్రీస్తుకు ఆరాధికులం. ఇంతవరకు జరిగింది ఆరాధన పాటలు, ఇంతవరకు జరిగింది ఆరాధన ప్రకటనలు, ఇంతవరకు మాట్లాడుతున్నది యేసు క్రీస్తు ఎవరు, ఏమైనాడు. ఆయన ఆరాధించాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నా భారతదేశం ఎవరినైనా నమ్ముకోండి అని చెప్పింది కాబట్టి నేను యేసు ప్రభును నమ్మాను. నా భారతదేశ రాజ్యాంగం నా విశ్వాసము ప్రకటించమని చెబుతుంది. అయితే ఆ దీవెన నీవు అందుకోవాలంటే, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రండి అని చిన్న ప్రార్థన చేయండి. యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. ఈ బెత్లెహేములో పుట్టాలని ఆశపడుతున్నాడు. అది ప్రభుత్వం కూడా సహకరించింది. అది నిజమైన క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేస్తాను మీకోసం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను ప్రార్థన చేయకముందు యేసు ప్రభు ఎవరో ఏమై ఉన్నాడో తెలియపరుచున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా నేను కట్టుకథలు చెప్పలేదు. నేను ఇందులో డాక్టరేట్ చేశాను. నన్ను పర్సనల్ కలుసుకోవచ్చు, అన్నదమ్ముల వల్లే మాట్లాడుకుందాం, అయితే జ్ఞానయుక్తంగా మాట్లాడదాం. సంతుకారం గారు అన్నారు, దో సాధు మిలే తో బాత్ కర్ లేతే, దో గదే మిలే తో లాత్ మార్ లేతే, లేలే దో బాత్ లేలే దో లాత్. కాబట్టి ప్రియమైన వారులారా ఈ మాట మీరు చెప్పాలి. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రండి. చిన్న ప్రార్థన చేస్తే చాలు, చిన్న ప్రార్థన చేస్తే చాలు. యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. నీకు శాంతి, శాశ్వతమైన శాంతి, సమాధానం, పరలోకం. ఇది మత మార్పుడు కాదు. యేసు నమ్మితే పోయేది నరకం, వచ్చేది పరలోకం. యేసు నమ్మితే పోయేది పాపం, వచ్చేది పరిశుద్ధత. యేసును నమ్మితే నీకు శాంతి, సమాధానం వస్తుంది. అంత తప్ప ఇంకొకటి లేదు. ఏమైనా ఉన్నదంటే అంత అబద్ధమైన మాట. నీ వెంట మరణం ఉంది, నరకం ఉంది, పాపం ఉంది మన వెంట. యేసయ్య నేను పాపి, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రండి. చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఈరోజు నిజమైన క్రిస్మస్.
సెలబ్రేషన్ చేసుకున్నట్టు. అలాగున ఎవరైతే అంగీకరించారో ఇంత ముందుకు, ఇప్పుడు అంగీకరిస్తూ ఉన్నారో వారితో అంటున్నాడు, నీవు స్వల్పము కాదు, నీవు అల్పము కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ప్రియ యేసయ్యా, క్రిస్మస్ అనగా నీవే యేసుక్రీస్తు.